హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన పాల తాలికలు, పాలు విరిగిపోకుండా తాలికలు కరెక్ట్గా ఉడికి పాయసం చిక్కగా ఉండేలా, టేస్ట్ బాగుండేలా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా 2.5 గ్లాసుల బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకుని ఇలా వడగిన్నెలోకి వేసుకుని వాటర్ లేకుండా వడకట్టుకుని మిక్సర్ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని జల్లెడ గిన్నెలోకి వేసుకుని జల్లించుకోండి. తడిపిండి ఎప్పుడైనా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అంటే మీకు 2 గ్లాసుల పిండి కావాలంటే 2.5 గ్లాసుల బియ్యం పోసుకుంటే సరిపోతుంది. ఇలా జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు 2 గ్లాసుల వాటర్ పోసి మరిగించుకోండి. పాలు చిక్కగా ఉన్న పాలే తీసుకోండి. అప్పుడే మనకి పాయసం టేస్ట్గా వస్తుంది. 2 గ్లాసుల పిండికి లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు పిండి కలుపుకోవటానికి ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం, కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి. ఇలా బెల్లం వేసి పిండి కలుపుకోవటం వల్ల తాలికలు తీయగా ఉంటాయి. పిండి కలుపుకోవడానికి మనకి ఎక్కువ వాటర్ పట్టవండి, కాబట్టి కొంచెం వాటర్ పోసి కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ముందుగా జల్లించుకున్న పిండిలోకి వేసుకుని కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే తాలికలు మనకి కరెక్ట్గా ఉడుకుతాయి. ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా పిండి మీకు పొడిపొడిలాడుతూ ఉంటే పక్కనే మరిగించుకుంటున్న పాలు కొంచెంగా పోసి కలుపుకోండి. ఇలా హీట్ చేసిన పాలు పోయటం వల్ల తాలికలు అనేవి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు పాలు మరుగుతుండగా 1 కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోండి. ఇలా సగ్గుబియ్యం వేయటం వల్ల పాయసం అనేది టేస్ట్గాను ఉంటుంది, చిక్కగాను వస్తుంది. సగ్గుబియ్యాన్ని నానబెట్టి వేసుకోవటం వల్ల మనకి త్వరగా ఉడుకుతాయి. గ్లాస్ అంటే మీరు ఏ గ్లాస్ అంటే ఆ గ్లాస్ కాకుండా మన ఇంట్లో గిద్ద గ్లాస్ ఉంటుందిగా, ఆ గ్లాస్ను వాడుకోండి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం ఉడికినాక ఇలాంటి లావుగా ఉన్న గిద్దను తీసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పెట్టి తాలికలుగా ఒత్తుకోవాలి. ఒకే చాట కాకుండా గిన్నెంతా పడేలా తాలికలను ఒత్తుకోండి. అప్పుడే తాలికలు మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. మీ దగ్గర కనుక ఇలాంటి గిద్దలు లేకపోతే చేత్తో అయినా చేసుకుని వేసుకోవచ్చు. చేత్తో ఇలా కొంచెం పిండిని తీసుకుని తాలికలుగా చేసుకుని వేసుకోండి. ఇలా సన్నగా చేసుకుని వేసుకోండి. అప్పుడే తాలికలు మనకి కరెక్ట్గా ఉడుకుతాయి. తాలికలు వేసిన వెంటనే కదపకుండా అలా ఒక 5 మినిట్స్ ఉడకనేయండి. అప్పుడే తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. ఒక గిన్నెలోకి 1/2 కేజీ బెల్లాన్ని తీసుకుని మరిగించుకోండి. 2 గ్లాసుల పిండికి 1/2 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తాలికలని మధ్య మధ్యలో ఒకసారి కదుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి తాలికలను ఉడికించుకోండి. అప్పుడే తాలికలు మనకి లోపల వరకు ఉడుకుతాయి. ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలకి తాలికలు ఉడికి పాలనేవి చిక్కబడతాయి. మనకు తాలికలు ఉడికాయో లేదో ఇలా చేత్తో పట్టుకొని చూస్తే సరిపోతుంది. ఇలా పాలు చిక్కబడిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు
1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పాల తాలికలు రెడీ. తాలికలు చూసారా, విడిగిపోకుండా ఎంత పొడవుగా ఉన్నాయో, చక్కగా ఉడికి పాయసం అనేది ఇంత చిక్కగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ. ఈ పాల తాలికలని ఈ వినాయక చవితికి దేవుడికి ప్రసాదంగా పెట్టి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా రెడీ అయిన పాల తాలికలు ఒక గిన్నెలోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్, కొంచెం పప్పు, కొంచెం నెయ్యి వేసుకొని తింటే స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా 2 కప్పులు లాగించేస్తారు. అంత టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా రెడీ అయిన పాల తాలికలని కదపకుండా ఒక సైడ్ నుంచి వేసుకుంటే మనకి 2 రోజులు కూడా పాడైపోకుండా ఉంటుంది.